లెట్ us now discuss about volcanism. Volcanism లో మనం చూడాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే volcanism is nothing but is the process of volcanic activity where the molten rock material like magma and explosive burst of gases and volcanic ashes will be erupted from vent. అంటే ఈ ఎర్త్ క్రస్ట్ పైన ఉన్నటువంటి ఆ హోల్ ఏదైతే ఉంటుందో ఆ హోల్ ని మనం ఏమంటామంటే వెంట్ అంటామండి. ఆ హోల్ ని మనం ఏమంటాము వెంట్. ఓకే, ఈ వెంట్ నుంచి మనకి మోల్టెన్ రాక్ మెటీరియల్ కానీ ఎక్స్ప్లోజివ్ బర్స్ట్ ఆఫ్ గ్యాసెస్ కానీ ఇవన్నీ ఒక్కసారిగా బయట వస్తాయి. అండ్ వాల్కెనిక్ యాషెస్ ఏవవుతుంటే ఇవన్నీ వీటిని మనం ఏమంటామంటే ఇవన్నీ బయట వచ్చేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాము వాల్కెనిజం అంటాం. దట్ ఈస్ వెరీ క్లియర్. దట్ ఈస్ కాల్డ్ వాల్కెనిజం. నెక్స్ట్, సి జనరలీ ఇన్ ఎనీ వాల్కెనో వీ హ్యావ్ దిస్ క్రాటర్ అనేది ఒకటి ఉంటుంది లేదా వెంట్. అంటే ఈ వాల్కెనో పైన ఈ హోల్ ఏదైతే ఉంటుందో మీకు ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా, దిస్ ఈస్ కాల్డ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి హోల్ ఏదైతే ఉంటుందో దిస్ ఈస్ కాల్డ్ క్రాటర్ ఆర్ వెంట్. అర్థమైంది? ఇది చూడడానికి ఎంత బ్యూటిఫుల్ ఉందండి. ఇక్కడ మీరు కానీ చూసినట్లయితే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఇది కానీ లేదు ఈ సీనరీ కానీ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీస్ ఆర్ సిండర్ ఈ వాల్కెనిక్ షెల్స్ అని చెప్పి మనం ఇందాక డిస్కస్ చేసినాం కదా. సో ఇవి అర్థమైందా? ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి ఇది అట్లా. నెక్స్ట్, they will be erupted from the earth's crust. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, see there are two types of vents. First one fissure vent and conical vent. Two types of vents ఉంటాయి, fissure vent అని conical vent అని. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని చెప్పి కానీ చూస్తే ఇక్కడ చూడండి, ఈ conical vent అనేది ఏదైతే ఉంటుందో దిస్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ పాయింట్ వేర్ ది మాగ్మా విల్ కమ్ అవుట్. ఇక్కడ ఒక స్పెసిఫిక్ పాయింట్ ఉంది, ఇక్కడ ఒక మాగ్మా దీని నుంచి చాలా క్లియర్గా బయట వస్తుంది. అదే ఫిషర్ వెంట్లో దెర్ ఇస్ నో గ్యారంటీ దట్ మాగ్మా కమ్స్ అవుట్ అండ్ మాగ్మా ఎక్కడి నుంచి వస్తుందని తెలియదు. అంటే ద ఎర్త్ క్రస్ట్ విల్ బి వెరీ వీక్. సో మాగ్మా కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ ఎనీ పాయింట్. ఏ పాయింట్ నుంచి అయినా సరే మాగ్మా ఒక్కసారిగా బయట వచ్చేస్తుంది. దాన్ని మనం ఏమంటాం అంటే ఫిషర్ వెంట్ అంటాం. ఒకే పాయింట్ నుంచి బయట వస్తే దాన్ని మనం ఏమంటామంటే కొనికల్ వెంట్ అంటాం. దాన్ని మనం ఏమంటాము కొనికల్ వెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. Next, fissure vent is also known as volcanic fissure. Fissure vent is also known as volcanic fissure. ekkadadi volcanic fissure. And the or eruption fissure is a linear volcanic vent through which lava erupts, usually without explosive activity. అదేమవుతుందంటే జస్ట్ అట్లా ఓపెన్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది. ఎక్స్ప్లోజివ్ యాక్టివిటీ ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఈ కొనికల్ వెంట్ లో మాత్రం వీ హ్యావ్ దిస్ ఎక్స్ప్లోజివ్ యాక్టివిటీ. The vent is often very few meters wide and maybe many kilometers long. Sometimes ఈ వెంట్ ఏదవుతుందో few meters wide ఉంటుంది, కొన్నిసార్లు కొన్ని కిలోమీటర్స్ లాంగ్ కూడా ఉంటుంది. అర్థమవుతుందా? నెక్స్ట్, causes of volcanism. What are the causes of volcanism? Same as usual, reactions of radioactive substances deep inside the earth's interior which leads to the formation of లేదా which ఏంటండి చెప్పండి. ప్రిమోడియల్ హీట్ తో పాటు ఈ రేడియో యాక్టివ్ సబ్స్టెన్సెస్ వల్ల మనకి ఏమవుతుందంటే హీట్ ఒకటి జనరేట్ అవుతుంది. ఈ హీట్ నుంచి ఎర్త్ ఇంటీరియర్ ఏదైతే ఉంటుందో ఎర్త్ ఇంటీరియర్ నుంచి మనకి బయటకు వస్తుంది. అర్థమైందా? అండ్ ఈ హ్యూజ్ టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్నర్ లేయర్స్ అండ్ ది అవుటర్ లేయర్స్ డ్యూ టు ద డిఫరెన్షియల్ అమౌంట్ ఆఫ్ రేడియో యాక్టివిటీ ద టెంపరేచర్ డిఫరెన్సెస్ గివ్స్ రైజ్ టు కన్వెన్షనల్ కరెంట్స్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. కన్వెన్షనల్ కరెంట్స్ ఒక చోట ఎక్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ దిస్, యూ విల్ బి హ్యావింగ్ అన్ ఎక్సెస్ రేడియో యాక్టివ్ మెటీరియల్ హియర్. దిస్ లీడ్స్ టు ది ఫార్మేషన్ ఆఫ్ rising limb of the conventional current. Later on, due to the insufficient heating in the neighboring side, this will be the falling limb or descending limb of the conventional current. అర్థమైందా? సో దానివల్ల ఇక్కడ ఈ రైజింగ్ లింబ్ ఏదైతే ఉంటుందో దిస్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ వాల్కెనో. నెక్స్ట్, లుక్ అట్ దిస్. సో దిస్ ఈస్ ద mantle. This is completely mantle. ఈ mantle under the influence of ఇక్కడ మనకు ఉన్నటువంటి బికాస్ ఆఫ్ రేడియో యాక్టివ్ మెటీరియల్ అట్ దిస్ పాయింట్ ఇది ఏమవుతుందండి, ఏమవుతుంది ఇది రైజింగ్ లింబ్. ఈ రైజింగ్ లింబ్ వల్ల మనకేంటి మాగ్మా అంతా బయట వస్తుంది. మాగ్మా విల్ కమ్ అవుట్ హియర్ అండ్ మాగ్మా విల్ ఆల్సో కమ్ అవుట్ హియర్. అండ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది కన్వేయర్ బెల్ట్ ఆర్ కన్వేయర్ కరెంట్
this mid-oceanic ridges will be moving aside like this, and they will be subducted under the continental crust. ఈ కాంటినెంటల్ క్రస్ట్ కింద ఇది సబ్డక్ట్ అయిపోతుంది. అర్థమైందా? సబ్డక్ట్ అయిపోయినటువంటి ఓషానిక్ లిథోస్పియర్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ గెట్ మెల్టెడ్ అండ్ దిస్ ఫార్మ్స్ ఎ వాల్కెనో ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది కాంటినెంట్ విచ్ ఇస్ కాల్డ్ కాంటినెంటల్ మార్జిన్ వాల్కెనో. ఎక్కడైతే ఇది సబ్డక్ట్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ సబ్డక్షన్ జోన్. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకు మ్యాంటిల్ పైకి వస్తుంది, మాగ్మా మనకు పైకి వస్తుంది అండర్ ది యాక్టివిటీ ఆఫ్ కన్వెన్షనల్ కరెంట్. పైకి వస్తున్నప్పుడు ఇది ఏమవుతుంది, ఇక్కడ నీకు ఒక ఫస్ట్ యాక్చువల్గా ఇక్కడ వాల్కెనో ఫామ్ అయింది, కొంచెం తర్వాత ఏమైంది, కన్వెన్షనల్ కరెంట్ వల్ల ఇది పక్కకు వచ్చింది, సో మళ్ళీ ఇక్కడ ఫామ్ అయింది, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఫామ్ అవుతుంది, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇది వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇక్కడ కొత్త వాల్కెనో వస్తుంది, అది ఇక్కడ ఫామ్ అవుతుంది. ఐ థింక్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్. అర్థమైందా? ఈ మిడ్ ఓషనిక్ రిడ్జెస్ నుంచి మనకి ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఐలాండ్ ఆర్క్స్ అండ్ సబ్డక్షన్ జోన్. ఈ ఐలాండ్ ఆర్క్స్ కూడా ఇంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ see this, these are island arcs, మీకు పాయింట్ అర్థమవుతుందా? ఐలాండ్ ఆర్క్స్ అనేది ఏంటంటే నథింగ్ బట్ వేర్ ది మిడ్ ఓషానిక్ రిడ్జ్ విల్ బి రైజన్ above the వాటర్ లెవెల్. కానీ మీరు స్పెసిఫిక్గా ఇక్కడ కానీ అబ్జర్వ్ చేస్తే ఈ ఐలాండ్ ఆర్క్స్ ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే జనరల్గా దే ఆర్ ఫార్మ్ జనరల్లీ అట్ ఓషన్ కన్వర్జెన్స్. ఓషన్ కన్వర్జెన్స్ లోనే మనకు ఐలాండ్ ఆర్క్స్ ఫామ్ అవుతాయి. అంటే టు బి ప్రిసైజ్, నేను ఇందాక చెప్పిన ఈ పాయింట్ కాదు, ఇంకా చెప్పాలంటే ఈ పాయింట్, ఇక్కడ ఓషానిక్ ప్లేట్, ఈ రెండు కన్వర్ట్ చేయ మనకి ఇక్కడ ఏం ఫామ్ అయిందండి, ఐలాండ్ ఆర్క్. అర్థమైందా? సేమ్ యాజ్ యూజువల్ ఇది సబ్మర్జ్ అవుతున్నప్పుడు ఇక్కడ వస్తున్నటువంటి మిడ్ ఓషానిక్ రిడ్జెస్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ ఇక్కడ సబ్డక్ట్ చేసేస్తుంది, సార్ ఇక్కడ అక్యుములేట్ చేసేస్తుంది, క్రస్ట్ ఒకటి లోపలికి వెళ్ళిపోతుంది, ఓషానిక్ క్రస్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. ఈ అక్యుములేట్ చేసింది ఏమైతుంది, దీనివల్ల కంప్రెషనల్ ఫోర్సెస్ వల్ల ఏమవుతుందంటే ఇది టు సమ్ ఎక్స్టెంట్ ఇది పైకి రైజ్ అవుతుంది. అండ్ ఈ రైజ్ అయిన సమ్ ఎక్స్టెంట్కి ఇట్ విల్ బి సపోర్టెడ్ బై వాల్కెనిక్ యాక్టివిటీ. దెన్ వీ కెన్ అండర్స్టాండ్ ది ఫార్మేషన్ ఆఫ్ ఐలాండ్ ఆర్క్స్. ఐలాండ్ ఆర్క్స్ ఫార్మేషన్ ఇలా ఉంటుంది. నెక్స్ట్, based upon the chemical composition, the lavas are classified into two types. అంటే లావాలో ఉన్నటువంటి కెమికల్ కాంపోజిషన్ బట్టి, అంటే నాట్ కెమికల్ కాంపోజిషన్ అంటే మీరు ఏదో తీసుకోవద్దండి, సింపుల్గా సిలికా. లావాలో ఉన్నటువంటి కెమికల్ కాంపోజిషన్ ఏదైతే ఉంటుందో కెమికల్ కాంపోజిషన్ బట్టి వీ కెన్ క్లాసిఫై ది లావాస్ ఇంటూ టూ టైప్స్. ఫస్ట్ వన్ అసిడిక్ లావా, బేసిక్ లావా. దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఆండసైటిక్ లావా, స్ట్రాటో వాల్కెనిక్ లావా, కాంపోజిట్ లావా అని అసిడిక్ వాల్కెనోకి. దీనికి బసాల్టిక్ లావా, షీల్డ్ లావా దీనికి పేరు. అలా డిఫరెంట్ పేరు, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ ఇంపార్టెంట్ ఏమంటే అసిడిక్ లావా, బేసిక్ లావా, ఆర్ ఆండసైటిక్ లావా, బసాల్టిక్ లావా. ఇవి చాలా ఎక్కువ పేర్లు కూడా. నెక్స్ట్, సో దిస్ ఈస్ యాక్చువల్లీ ది ఫార్మేషన్ ఆఫ్ వాల్కెనో లేదా వాల్కెనిజం, ప్రాసెస్ ఆఫ్ వాల్కెనిజం. See, this is the molten magma chamber. ఇది ఏమవుతుందంటే పైకి రైజ్ అవుతుందండి, See, these are ఈ షేప్స్ ఏవైతే ఉంటాయో ఈ షేప్స్ అన్ని ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్. అంటే ఏంటి, దీని లావా వల్లనే, ఈ లావా ఫస్ట్ ఇట్లా ఇంట్రూడ్ అవ్వడం వల్ల ఇది ఫామ్ అయింది, నెక్స్ట్ ఇంట్రూడ్ అవడం వల్ల ఇది ఫామ్ అయింది, నెక్స్ట్ ఇంట్రూడ్ అవడం వల్ల ఇది ఫామ్ అయింది. సో ఇట్లా ఇది ఈ రైజన్ మౌంటైన్ ఏదైతే ఉంటుందో దిస్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ బై ది వాల్కెనో ఇట్ సెల్ఫ్. ఈ మౌంటైన్ ఎవరు కన్స్ట్రక్ట్ చేశారు? వాల్కెనోనే కన్స్ట్రక్ట్ చేసుకుంది. నాట్ బికాస్ ఆఫ్ ది టెక్టోనిక్ యాక్టివిటీ, నాట్ బికాస్ ఆఫ్ ది బ్లాక్ మౌంటైన్ యాక్టివిటీ వల్ల కానీ, లేదు టెక్టోనిక్ యాక్టివిటీ వల్ల కానీ, ఈ రెండు యాక్టివిటీస్ వల్ల ఇది ఫామ్ కాలేదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ఇది అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇది పైకి రైజ్ అవుతుందో ఈ విధంగా, పైకి రైజ్ అయిన తర్వాత ఇది మళ్ళీ ఇట్లా అవుట్ ఫ్లో అనేది జరుగుతుంది. అవుట్ ఫ్లో అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక లేయర్ ఫామ్ అవుతుంది ఇలాగా. అవుట్ఫ్లో అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొక లేయర్ ఫామ్ అవుతుంది ఇలాగా. అర్థమవుతుంది? ఆమె క్లియర్? నెక్స్ట్, ఇక్కడ ఈ హోల్ ఏదైతే ఉంటుందో, అంటే ఇక్కడ ఈ పర్టికులర్ ఈ స్మాలర్ హోల్ ఉంది కదా, లెట్ మీ షో యూ దిస్. ఈ స్మాలర్ హోల్ ఉంది కదా, దిస్ ఈస్ కాల్డ్ వెంట్.
దీన్ని మనం ఏమంటాము? వెంట్ అంటాం. ఈ పైన లార్జర్ హోల్ కనిపిస్తుంది కదా, లార్జర్ హోల్, దిస్ ఈస్ కాల్డ్ క్రాటర్. దిస్ ఈస్ కాల్డ్ క్రాటర్. ఈ స్మాలర్ హోల్ని మనం వెంట్ అంటాము, ఈ లార్జర్ హోల్ని మనం ఏమంటాం? క్రాటర్ అంటాం. అర్థమైందా? ఇక్కడ సన్నగా ఇట్లా దూకుతున్నాయి కదా, ఇక్కడ అయితే మనకు డాట్స్ కనిపిస్తున్నాయి. అదే మీరు ఇక్కడ కానీ అబ్జర్వ్ చేశారంటే, మీరు ఇక్కడ కానీ అబ్జర్వ్ చేస్తే మీకు ఈ లైన్స్ కనిపిస్తున్నాయి కదండి, దీన్ని మనం ఏమంటామంటే వాల్కెనిక్ బాంబ్స్ అంటాం. దాన్ని మనం ఏమంటాము? వాల్కెనిక్ బాంబ్స్. ఓకే. అండ్ ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ ఫామ్ అయినటువంటి ఈ లేయర్స్ ఏదైతే ఉంటుందో, ఈ లేయర్స్ సమ్ టైమ్స్ వీక్గా ఉంటాయి. వీక్గా ఉండడం వల్ల ఈ ఇంట్రూడింగ్ మాగ్మా ఏమవుతుందంటే బయటకు వచ్చి ఇక్కడ ఒక సపరేట్గా ఇంకొక కోన్ని ఫామ్ చేస్తాయి. దాన్ని మనం ఏమంటాం అంటే సెకండరీ కోన్ అంటాం. వి కాల్ దెమ్ యాజ్ సెకండరీ కోన్స్. దిస్ టైప్ ఆఫ్ వాల్కెనో వేర్ ద మెయిన్ వెంట్, the magma which has to be fed to the main vent has been sucked out by the subsidiary vents, then it is called parasitic volcano. దీన్ని మనం ఏమంటామంటే పారాసైటిక్ వాల్కెనో అంటాం. పారాసైట్ అంటే తెలుసు కదా, అది వచ్చి మన బాడీని తగులుకుంటుంది, మొత్తం పీల్చుకుంటే ఎలాగైతే ఉంటుంది ఇది కూడా అంతే. ఈ వాల్కెనో కూడా ఇక్కడ నుంచి మొత్తం పీల్చుకుంటూ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాము? పారాసైటిక్ వాల్కెనో అంటారు. పాయింట్ అర్థమవుతుందా? ఎనీ డౌట్స్? నెక్స్ట్ let me discuss about andesitic or acidic or composite lava. ఈ లావా గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఎప్పుడు ఒక పాయింట్ చెప్తాను. I have already told the classification of lava has been done upon the basis of which chemical? సిలికా. సిలికా అనే కెమికల్ ఏదైతే ఉంటుందో సిలికా కెమికల్ పైన క్లాసిఫికేషన్ జరిగిపోయింది. నెక్స్ట్, always do remember, silica is highly viscous. Viscous అంటే ఏంటి? మీరు పోసినా పోదది, స్టిక్కీగా ఉంటుంది. లైక్ హనీ ఏ విధంగా అయితే స్లోగా పోతుందో అదే విధంగా ఈ సిలికా కూడా దిస్ విల్ బి హైలీ విస్కస్. అండ్ దిస్ హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్ చాలా ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 1 by 1 బిల్డ్ చేసుకుంటే వెళ్దాం. హైలీ విస్కస్, మెల్టింగ్ పాయింట్. సిలికా మనం చూసాం కదా, ఎప్పుడైనా మీరు సిలికా చూసారా? సిలికా ఏ కలర్లో ఉంటుంది? వైట్ కలర్లో ఉంటుంది. సిలికా వైట్ కలర్లో ఉంటుంది. సో ఇది కూడా వైట్ కలర్ ఆర్ లైట్ కలర్లో ఉంటుంది. అండ్ సిలికా ఎక్కువ డెన్సిటీ ఎలా ఉంటుంది? సిలికాకి ఎక్కువ తక్కువ? వాట్ విల్ బి ద డెన్సిటీ ఆఫ్ సిలికా? హైయర్ డెన్సిటీ ఆర్ లోవర్ డెన్సిటీ? ఆర్ యు షూర్? వై? If it was the higher density, then it would have been at the interior of the earth. ఇది డెన్సిటీ తక్కువ కాబట్టి మనకు క్రస్ట్ పైన ఉంది, లేదంటే లోపలికి వెళ్ళిపోయింది కదా. సో ఇట్ విల్ బి హ్యావింగ్ లో డెన్సిటీ అండ్ హ్యావ్ ది హై పర్సెంటేజ్ ఆఫ్ సిలికా యాజ్ యూజువల్ మనం డిస్కస్ చేసినట్టే. సో బికాస్ ఆఫ్ ది హై విస్కాసిటీ ఇట్ ఫ్లో స్లోలీ అండ్ సెల్డమ్ ట్రావెల్ ఫార్ బిఫోర్ సొలిడిఫైయింగ్. అంటే ఎక్కువ దూరం పోదు, తొందరగా సొలిడిఫై అయిపోతుంది. నెక్స్ట్, ఇప్పుడు ఇదే చెప్తా చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మనకు సిలికా లావా వస్తుంది, విస్కాసిటీ చాలా తక్కువ. సో ఎట్లా వస్తుంది? ఇది స్లోగా వస్తుంది. సో ఇక్కడ నుంచి స్లోగా బయట వస్తుంది. బయట రావడం ఇక్కడే స్టక్ అయిపోతుంది, లేదా స్లోగా కిందికి వెళ్తుంది. కిందికి వెళ్ళడం వల్ల ఇది ఏమవుతుంది? సో ఇట్లా స్లోగా ఇట్లా బయట వస్తుంది, మెల్లగా ఇక్కడ అక్యూములేట్ అవుతూ ఉంటుంది. అక్యూములేట్ అవడం వల్ల దిస్ టెండ్ టు బిల్డ్ హైట్స్. ఇది హైట్స్ని బిల్డ్ చేస్తారు. అంటే ఎక్కువ దూరం పోదు, జస్ట్ బయటకు వస్తుంది, అక్కడే ఉంటుంది. నెక్స్ట్ వచ్చింది దానిపైన ఉంటుంది, నెక్స్ట్ వచ్చింది దానిపైన ఉంటుంది. సో ఇట్ టెండ్ టు బిల్డ్ హైట్స్. సో ఎనీ వాల్కెనో విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ అసిడిక్ లావా విల్ బి హయ్యర్. అంటే హైట్ ఎక్కువ పెంచుకుంటా వెళ్తుంది. క్లారిటీ ఉంది కదా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్, ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఇప్పుడు లెట్ మీ ఆస్క్ యు దిస్ క్వశ్చన్. ఎప్పుడైతే లోపల ప్రెషర్ తగ్గిపోతుందో ఈ సిలికా ఏదైతే ఉంటుందో సిలికా ఇక్కడే స్టాప్ అయిపోతుందండి. లోపల ప్రెషర్ తగ్గిపోయినప్పుడు సిలికా ఇక్కడే స్టాప్ అయిపోతుంది, అంతే కదా? అంటే హై విస్కాసిటీ అక్కడే ఉండిపోతుంది. ఇక్కడే ఉండి ఇది ఏమవుతుంది? ఇది ఇక్కడే ఉండి ఇక్కడే సొలిడిఫై అయిపోతుంది. సొలిడిఫై అయిపోవడం వల్ల ఇట్ విల్ బి యాక్టింగ్ యాజ్ ఎ కార్క్. నెక్స్ట్ టైం హెవీ ప్రెషర్ బిల్డ్ అయితే తప్ప నీకు ఈ కార్క్ ఏదైతే ఉంటుంది ఇది పోదు. సో అప్పుడు నెక్స్ట్ టైం ఏమవుతుంది? డ్యూరింగ్ ది నెక్స్ట్ వాల్కెనిక్ యాక్టివిటీ ఇంటెన్స్ ప్రెషర్ మస్ట్ బి బిల్ట్. must be built. Due to this intense pressure,
sometimes this cork will be very forcefully pulled out. There are forceful explosion ఒకటి నడుస్తుంది. ఎంత ఎక్స్ప్లోజన్ నడుస్తుందంటే sometimes ఈ వాల్కనో సగం ఎగిరిపోతుంది అలాగా. అర్థమవుతుంది కదా? అంతే కదండి. ఇంతకుముందు మామూలుగా మీరు ఏదైనా కూల్ డ్రింక్ బాగా ఇట్లా షేక్ చేసి గట్టిగా పట్టుకున్నారు అనుకోండి, లేదా షాంపెయిన్ బాటిల్ గుర్తుంది కదా, షాంపెయిన్ బాటిల్ మీరు గట్టిగా షేక్ చేసి ఏమవుతున్నారు పైది కార్క్ ఒక్కసారిగా పుష్ చేస్తుంది. అదే లోపల ఎక్సెసివ్ ప్రెషర్ నేను కానీ నింపాను అనుకోండి, కార్క్ పైన ఉన్న మూత ఏమవుతుంది, మూత ఎగిరిపోతుంది కంప్లీట్ గా. అదే విధంగా sometimes this shield acidic volcano will be solidified near the vent itself. Vent దగ్గరనే solidify అయిపోతుంది. Once it got solidified, it will be acting like a cork closing the vent of the volcano. కార్క్ మాదిరిగా, కార్క్ అంటే తెలుసు కదా, మామూలుగా వైన్ బాటిల్స్ పైన పెడతారు కదా చెక్క ముక్క, ఆ చెక్క ముక్క మాదిరిగా అది ఏం చేస్తుంది, వాల్కనోని ఆపేస్తుంది. అర్థమైందా? ఎప్పుడైతే లోపల ఇంటెన్స్ ప్రెషర్ బిల్డ్ అవుతుందో ఇది కరిగేంత టైం లేదు. ఏమవుతుందో ఒకసారి ఇది కొట్టేటప్పటికి కొండతో పాటు ఎగిరిపోతుంది. అర్థమైందా? సో దిస్ నాట్ ఓన్లీ కన్స్ట్రక్ట్ ఇట్స్ ఓన్ మౌంటైన్, ఇట్ డిస్ట్రాయ్స్ ఇట్ సెల్ఫ్. సో దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ డిస్ట్రక్టివ్ వాల్కనోస్. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ డిస్ట్రక్టివ్ వాల్కనోస్. అంటే దాన్ని తానే నాశనం చేసుకునేస్తారు. అర్థమైందా? ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అండ్ ఇది బయట వస్తున్నప్పుడు ఏముంటుంది, it will be highly solidified. This will be rapidly solidifying lava and bombs and pyroclastic material. అది ఎప్పుడైతే బయటికి ఇట్లా వస్తుందో, వచ్చినప్పుడు ప్రెషర్ తో కదా వస్తుంది బయటికి, ఈ బాంబ్స్ పైరోక్లాస్టిక్ మెటీరియల్ అంతా బయటికి ఇట్లా చిన్న చిన్న మాదిరిగా వచ్చి పడుతుంది. ఎగ్జాంపుల్ మౌంట్ పీలే. అర్థమైందా? నెక్స్ట్ ఇది వినండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ దిస్ పాయింట్ కాల్డ్ స్పైన్ ఆర్ ప్లగ్. See, look at this diagram. Sometimes ఇది ఏమవుతుందంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్కనో ఏదైతే ఉంటుందో, ఈ సోలిడిఫైయింగ్ వాల్కనో ఏదైతే ఉంటుందో, ఈ లోపల ఉన్నటువంటి ఈ మాగ్మా మొత్తము కూల్ అయిపోతుంది. అర్థమైందా? ఇఫ్ బై ఛాన్స్ దిస్ మౌంటైన్ under the influence of conventional current, this mountain has been moved to some other area where it do not have the supply of magma. ఈ మౌంటైన్ ఏమైందంటే వేరే ఏరియాకి వెళ్ళిపోయింది. ఎక్కడ దానికి మాగ్మా సప్లై లేదు, కింద దానికి మాగ్మా సప్లై లేదు. అప్పుడు ఏమవుతుంది, ఇది ఇలానే ఇక్కడిని ఇలాగా సోలిడిఫై అయిపోయి ఉండిపోతుంది. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది, దిస్ నైబరింగ్ built volcanic mountain will be completely withered or denuded under the forces of the nature. నేచర్ యొక్క ఫోర్సెస్ తో ఇదంతా డెన్యూడ్ అయిపోతుంది. లాస్ట్కి ఇది ఎట్లా మిగులుతుందంటే ఒక ల్యాండ్, ఒక పెద్ద పిల్లర్ లాగా మిగులుతుంది. అర్థమైందా? అప్పుడు దీన్ని మనం ఏమంటామంటే స్పైన్ ఆర్ పిల్లర్. మోస్ట్లీ దీన్ని స్పైన్ అని పిలుస్తారు. క్లారిటీ వచ్చిందండి దీంట్లో మీకు? So we'll go step by step. Acidic lava. So what is the main characteristic of acidic lava? Is that viscous or fluidity? High viscous or low viscous? Due to the high viscosity, the movement of the acidic lava will be higher or slower? Sorry, faster or slower? Due to the slow movement of the acidic lava, it tend to build heights and build చేసుకుంటుంది. And due to the slow movement, sometimes this acidic lava tend to solidify at the vent itself. Vent దగ్గరనే solidify అయిపోతుంది. This solidification of acidic lava at the vent is called plug. దీన్ని మనం ఏమంటాము? Plug. So in order to remove this plug, heavy intense pressure must be built. So under the removal of the plug, under the influence of this intense pressure, sometimes this volcano erupts with a violent sound. ఒకసారిగా డమాల్ అని చెప్పి సౌండ్ చేస్తుంటే బయట వస్తుంది, violent sound. అర్థమైందా? And during this process, sometimes it may also destroy its own mountain too. అర్థమైందా? So that's why these mountains are called destructive mountains. The lava in these mountains, if at all solidified, and if they got disconnected from the magma chamber, and the solidified acidic lava is called spine or pillar. Ante.
అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ బసాల్టిక్ లావా. ఇలా ఉంటుంది బసాల్టిక్ లావా. The name itself we are telling about basaltic lava. So name basaltic lava ante what will be the main source of this basaltic lava? Ocean or continent? Ocean. So what is the main source of basaltic lava ante ocean. So ocean is the main source of basaltic lava. We all knew that continental shelf is less denser than oceanic shelf. So do we how can by this we can conclude that oceanic shelf has lesser silica when compared to the continental crust. So because of the lesser silica in the oceanic crust, the lava which is supplied by the oceanic crust, the lava which is supplied by the oceanic crust also have lesser silica. Because of the lesser silica, the viscosity will be less. If because of the low viscosity, the lava will be మూవింగ్ ఫాస్టర్. అందుకనే ఈ లావా ఎప్పుడైతే బయటకు వస్తుందో, బయటకు వచ్చిన తర్వాత ఇది స్ప్రెడ్ అయిపోతుంది దూరంగా ఇట్లా. ద లావా విల్ బి స్ప్రెడ్ అంటే వన్స్ బయటకు వస్తే ఇట్ విల్ బి లైక్ ఎ ఫ్లూయిడ్, మోర్ ఫ్లూయిడ్ ఇట్లా బయటకు వెళ్ళిపోతుంది. అర్థమైందా? అందుకనే దిస్ లావా విల్ నాట్ బిల్డ్ హైట్స్. హైట్ చాలా తక్కువ బిల్డ్ చేస్తుంది. బట్ దిస్ డిస్టెన్స్ వేరీస్ ఫ్రమ్ హండ్రెడ్స్ టు థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్. సో ఇట్లా బయటకు వస్తే ఫ్లూయిడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అందువల్ల ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో, ఈ డిస్టెన్స్ హండ్రెడ్స్ టు థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? దీని హైట్ ఎంత ఉంటుంది? వెరీ లెస్. అండ్ దీని స్ప్రెడ్ మోర్. సో వాట్ విల్ బి ద కలర్ ఆఫ్ దిస్ బసాల్టిక్ లావా? బికాస్ ఆఫ్ ది లెస్ సిలికా, సో ఇట్ విల్ బి డార్కర్ ఇన్ కలర్. మోర్ సిలికా లైటర్ ఇన్ కలర్, లెస్ సిలికా డార్కర్ ఇన్ కలర్. అర్థమైందా? And because of this fluid nature, and this have low melting point, ఈజీగా మెల్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ప్లగ్ అనేది ఫార్మేషన్ ఉన్నది. ఒకవేళ ప్లగ్ ఫార్మేషన్ జరిగినా ఎప్పుడైతే కింద వేడి వస్తుందో ఈ ప్లగ్ కరిగిపోతుంది, మళ్ళీ ఆటోమేటిక్గా శాంతియుతంగా సమాయంగా వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఎనీ డౌట్స్ అండి ఇక్కడ? సో ఇఫ్ దేర్ ఇస్ నో ప్లగ్ ఫార్మేషన్, will there be any violent eruptions? No, they will be very smooth. No eruptions, nothing. Eruptions ఏమో సింపుల్ గా బయటకు వస్తుంది, హాయ్ అనుకుంటా బయటకు వెళ్ళిపోతుంది అంతే. అర్థమైందా? నెక్స్ట్ కానీ if there is water in the vent, then there will be violent eruptions. If there is water in the vent దగ్గర కానీ వాటర్ కానీ ఉన్నిందంటే eruption violent గా ఉంటుంది. So basaltic lava upon the surface will be very smooth, but basaltic lava inside the ocean will be very violent. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేమ్ దాని గురించి నేను మాట్లాడతాను. These are the hottest lavas, about 1000 degrees centigrade, and these are highly fluid. ఎందుకు highly fluid? అలెక్స్, ఎందుకు highly fluid అండి ఇది? Explosive కాదు. Why it is not explosive? Very fluid in nature. అది కాదు రీజన్. Because of this low melting point, there will be the flux will be immediately melted and it comes out very freely. అంతే. Next, high fluidity. They flow at the speed of 10 to 30 miles per hour. Okay. They form thin sheets. అంటే ఫ్లూయిడ్ అంటే థిన్ గా వెళ్ళిపోతున్నారు వాటర్ మాదిరిగా. Thin sheets over the great distances before they solidify. These are the main formation of Deccan troughs. మన Deccan plateau form అయింది దీని వల్లనే. The resultant volcano will be gently smooth with wider diameter and forms the flattened shield or dome. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఈ వాల్కెనో ఎట్లుంది? షీల్డ్ మాదిరిగా ఉంది కదా. షీల్డ్ మాదిరిగా ఉంది ఎందుకంటే బయటికి రావడం, స్ప్రెడ్ అయిపోవడం. అర్థమైందా? నెక్స్ట్, సో లుక్ అట్ దిస్ థింగ్. కాంపోజిట్ వాల్కెనోస్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ బయటకు వచ్చి ఫామ్ అవుతున్నటువంటి లేయర్స్ ఏవైతే ఉంటాయో, దిస్ లేయర్స్ will be made up of these layers will be made up of different material తో చేసి ఉంటారు అనమాట ఈ లేయర్స్ ని.
దే హ్యావ్ స్టీప్ సైడ్స్ అండ్ మేడప్ ఆఫ్ ఆల్టర్నేట్ లేయర్స్ ఆఫ్ యాష్ అండ్ లావా. యాష్ లావా, యాష్ అంటే ఏంటి? బూడిద అండ్ లావా. అంటే ఒక లేయర్ అంతా బూడితో, ఒక లేయర్ లావాతో, ఒక లేయర్ బూడితో, ఒక లేయర్ లావాతో అట్లా మేడ్ అయి ఉంటుంది. దాన్ని మనం ఏమంటాము? కాంపోజిట్ వాల్కనోస్. షీల్డ్ వాల్కనోస్ ఇందాకనే నేను డిస్కస్ చేసిన. ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఇట్ అగైన్. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ షీల్డ్ వాల్కనోస్? గుడ్. నెక్స్ట్ ఇక్కడ లెట్ మీ టెల్ యూ, ఎక్స్ప్లెయిన్ యూ వన్ ఆఫ్ ది అవుట్ ఆఫ్ ది బాక్స్ పాయింట్ అండి. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏంటంటే, జనరల్గా ద వాల్కెనిక్ యాష్ కంటైన్స్ హై అమౌంట్ ఆఫ్ సల్ఫర్. వాల్కెనిక్ యాష్లో చాలా ఎక్కువ సల్ఫర్ కంటెంట్ ఉంటుందండి, చాలా ఎక్కువ ఉంటుంది సల్ఫర్ కంటెంట్. అర్థమైందా? అండ్ సమ్ టైమ్స్ ఈ సల్ఫర్, ఈ యాష్ ఎంత వస్తుందా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇల్లు ఉన్నాం అనుకోండి, ఆల్మోస్ట్ ఒక భూమిపై నుంచి ఒక 40-50 ఫీట్ యాష్ కవర్ చేస్తుంది. మీరు అడగచ్చు, సార్ యాష్తో మీకు ఒక లేయర్ ఫామ్ అవుతుందా, ఏం సార్ జోక్ అని అంటే, దానికి రీజన్ వచ్చి ఏంటంటే, మామూలుగా ఈ వాల్కెనోస్ ఏవవుతుంటాయో, ఈ వాల్కెనోస్ బయటికి ఎమిట్ చేస్తున్నటువంటి యాష్ ఉంది కదా, ఈ యాష్ యొక్క హైట్ అప్రాక్సిమేట్ గా దాదాపు 40-50 ఫీట్ ఉంటుంది. అంటే భూమిపైన వస్తే 40-50 ఫీట్ యాష్ వస్తుంది. అండ్ ఈ యాష్ వల్ల ప్రాబ్లం ఏంటి? ఎప్పుడైతే ఈ యాష్ రెయిన్ వాటర్ తో మిక్స్ అవుతుందో, ఇట్ బికమ్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ గా మారుతుంది. అర్థమైందా? నెక్స్ట్ లుక్ ఇన్ టు దిస్. వాట్ ఆర్ ది సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ లేదా ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ వాల్కెనోస్? వాల్కెనోస్ యొక్క ఇల్ ఎఫెక్ట్స్ ఏంటి? వాల్కెనిజం కెన్ బి గ్రేట్లీ డామేజింగ్ నేచురల్ డిజాస్టర్, తెలిసిందే. ద డామేజ్ ఇస్ కాస్డ్ బై ద అడ్వాన్సింగ్ లావా, అంతే కదా. అండ్ ఎన్గల్ఫ్ హోల్ సిటీస్. లావా వచ్చిందంటే ఇంకా సిటీసే ఆవిరైపోతాయి. నెక్స్ట్, షవర్స్ ఆఫ్ సిండర్స్ అండ్ బాంబ్స్ కెన్ ఆల్సో కాస్ట్ టు డ్యామేజ్ ఇన్ లైఫ్. ఆ సిండర్ బాంబ్స్ తెలుసు కదా, అట్లా వచ్చి పడతాయి. అది ఒక్కొక్కసారి అది కూడా డ్యామేజ్ చేస్తుంది. నెక్స్ట్, ఒక్కోసారి వైలెంట్ ఎర్త్క్వేక్స్. ఎందుకంటే ఒక్కసారిగా అది పగిలింది అనుకోండి, వాల్కెనిక్ వెంట్ ఉంటుంది, పగిలింది అనుకోండి, సిస్మిక్ వేవ్స్ జనరేట్ అవుతాయి కదా. సో డైరెక్ట్ గా మీకు అక్కడ ఏం జనరేట్ అవుతాయి? సర్ఫేస్ వేవ్సా, బాడీ వేవ్సా? సర్ఫేస్ వేవ్స్ ఎమిట్ అవుతాయి. సర్ఫేస్ వేవ్స్ వల్ల మోర్ డిస్ట్రక్షన్ అన్నట్టు. నెక్స్ట్, వాల్కెనిక్ యాష్ సాచురేటెడ్ బై హెవీ రెయిన్స్ కెన్ బరీ ది నియర్ బై ప్లేసెస్. దగ్గరలో ఉన్న ప్లేసెస్ ని పూడ్చేస్తాయి వర్షం కనుక పడిందంటే. సమ్ టైమ్స్ యాష్ కెన్ ప్రిసిపిటేట్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రెయిన్, కంప్లీట్లీ కవర్ ది హోల్ సిటీస్ ని ముంచేస్తారు. ద కోస్టల్ ఏరియాస్ సీస్మిక్, ఒకవేళ ఇదే కానీ సముద్రం లోపల జరిగితే మనకు సునామీస్ వస్తాయి. సునామీస్ గురించి డిస్కస్ చేస్తాం బై ఆన్గోయింగ్ లెక్చర్. వి షల్ డిస్కస్ అబౌట్ సునామీ. నెక్స్ట్, పాజిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ వాల్కెనిజం. ఇది ఎవరు రాయరండి, దీన్ని పడ్డానికి నాకు టైం కూడా పట్టింది. సో లెట్ us look into what are the positive effects of volcanism. Volcanism creates new landforms like islands, plateaus, volcanic mountains, etc. And this volcanic ash and dust are very fertile for farms and orchards. ఈ వాల్కెనిక్ యాష్ ఏదైతే ఉంటుందో, యాష్ ఎక్కడైతే పడుతుందో, ఆ పడిన చోట మనకు ఫార్మ్స్ చాలా ఫర్టైల్ అవుతుంది. ఎందుకు? బికాస్ ఆఫ్ సల్ఫర్ కంటెంట్, ప్రిసైజ్లీ. అండ్ you must all know that ash contains all the minerals. ఇన్ఫాక్ట్ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి యాష్ లో. సో ఇవన్నీ ఎప్పుడైతే నీకు భూమి పైన చల్లుతుందో, ఒక్కసారిగా ల్యాండ్ మొత్తం రిజ్యూమినేట్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ది మినరల్స్ ఫ్రమ్ ది యాషెస్ నుంచి వస్తున్న మినరల్స్ వల్ల ఒక్కసారిగా భూమి అంతా ఏమవుతుంది? రిజ్యూమినేట్ అవుతుంది, ఫర్టిలిటీ అవుతుంది. నెక్స్ట్, వాల్కెనిక్ రాక్స్ yield వెరీ ఫర్టైల్ సాయిల్ అపాన్ వితరింగ్ అండ్ డీకంపోజిషన్. అర్థమైతే? వాల్కెనిక్ రాక్స్ ఏవవుతుంటాయో దాన్ని వితరింగ్ చేసి దాని నుంచి వచ్చిన మట్టి కూడా చాలా ఫర్టైల్ గా ఉంటుంది వాల్కెనిక్ రాక్స్ నుంచి. ఎందుకు? బికాస్ ఆఫ్ వాల్కెనో ఇట్ హ్యాస్ డిజాల్వ్డ్ ఆల్ ది మినరల్స్ ఇన్ ది ఎర్త్. అన్ని మినరల్స్ కూడుకున్న రాక్ కాబట్టి అక్కడ నుంచి వచ్చిన సాయిల్ కూడా అన్ని మినరల్స్ కలిసి ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ రిచ్. నెక్స్ట్, although the steep volcanoes prevent the extensive agriculture and forest operations and provide valuable timber resources. అర్థమైందా? అంటే ఈ స్టీప్ వ్యాలీస్ వల్ల మనం అక్కడ ఏం పండించలేక ఫారెస్ట్ ఎక్కువ పండుతాయి. పండిన ఫారెస్ట్ నుంచి మనకు టింబర్ రిసోర్స్ వస్తుంది అన్నట్టు. మినరల్ రిసోర్సెస్ మెటాలిక్ ఓర్స్ ఆర్ బ్రాట్ టు ద సర్ఫేస్ బై ది వాల్కెనోస్. ఈ సర్ఫేస్ కి ఈ డైమండ్స్ కానీ, సోర్స్ ఆఫ్ ది డైమండ్స్ అండ్ ఈ గ్యాస్ బబుల్ క్యావిటీస్ ఏవవుతుంటాయి, ఇవన్నీ ఈ కాపర్ కానీ ఇవన్నిటిని భూమి లోపల నుంచి మనకు పైకి తీసుకొచ్చేది ఎవరంటే ఇవే, ఈ వాల్కెనిక్ యాక్టివిటీ. అంటే అండర్ గ్రౌండ్ మినరల్స్ అన్నింటినీ అది ఏం చేస్తుందంటే డిజాల్వ్ చేసుకొని సర్ఫేస్ పైకి తీసుకొస్తుంది. అర్థమైందా? అదొకటి. నెక్స్ట్, డైమండ్స్ ఎలాగో వాల్కెనోలో కరగవు కాబట్టి అవి బయటకు వచ్చినప్పుడు మనం దాన్ని తీసుకొని జోబులు వేసుకొని వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుందని చెప్పి మనం అందరికి ఇచ్చుకుంటూ తిరుగుతూ ఉంటాం. నెక్స్ట్, ఇన్ ద వెరిసిటీ ఆఫ్ ది యాక్టివ్ వాల్కెనోస్, waters in the depth are heated
విత్ ద హాట్ మాగ్మా గివింగ్ రైస్ టు ద గైజర్స్ అండ్ స్ప్రింగ్స్. ఈ గైజర్స్ స్ప్రింగ్స్ గురించి నేను ఫర్దర్గా డిస్కస్ చేస్తా, ఒకసారి చూద్దాం. నెక్స్ట్ దీన్ని వదిలేసండి ఇక్కడికి. నెక్స్ట్ పూగా వ్యాలీ ఇన్ లడక్ అండ్ మణికరణ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ ఆర్ ది మేజర్ ప్రామిసింగ్ స్పాట్స్ ఫర్ ది జనరేషన్ ఆఫ్ జియోథర్మల్ ఎనర్జీ. లోపల నుంచి మనకు వాటర్ ఎక్కువ హీట్ అవడం వల్ల వీ హ్యావ్ ది పాసిబిలిటీ ఆఫ్ జనరేటింగ్ జియోథర్మల్ ఎనర్జీ. మనకు జియోథర్మల్ ఎనర్జీ జనరేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ సీనిక్ ఫీచర్ యాజ్ యూజువల్, వాల్కెనిక్ యాక్టివిటీ వల్ల కొత్త కొత్త ల్యాండ్ ఫామ్స్ ఫామ్ అవుతున్నాయి. సీనిక్ ఫీచర్, నేషనల్ ఫారెస్ట్ అరౌండ్ వాల్కెనోస్. నెక్స్ట్ సోర్స్ ఆఫ్ రాక్ అండ్ కాంక్రీట్ ఫర్ కన్స్ట్రక్షన్ మెటీరియల్. కన్స్ట్రక్షన్ మెటీరియల్కి మనకు సోర్స్ ఆఫ్ రాక్స్, కాంక్రీట్స్. ఇప్పుడు గైజర్స్ హాట్ స్ప్రింగ్స్ గురించి మాట్లాడదాం. గైజర్స్ అండ్ హాట్ స్ప్రింగ్స్. నెక్స్ట్ look into this geysers and hot springs. Geysers and hot springs, లేదా geysers and hot springs, whatever you say. Geysers and hot springs. సో గీజర్ అంటే ఏంటి? మామూలుగా నీళ్ళని వేడి చేస్తారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాగ్మా చాంబర్ ఉండడం వల్ల ఈ కింద ఉన్న రాక్ అంతా ఎక్స్ట్రీమ్లీ హీట్ ఉంటుంది. ఈ హీట్ ఏం చేస్తుందంటే ఇక్కడ కూడా హీట్, ఈ రాక్ కూడా హీట్గా ఉంటుంది బాగా. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ పైన వర్షం పడినప్పుడు అండర్ గ్రౌండ్ వాటర్ లేక వాటర్ వెళ్తుంది కదా, ఈ వాటర్ లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ రాయి వేడిగా ఉండటం వల్ల ఇది కూడా హీట్ అవుతుందండి, హీట్ అవుతుంది. ఈ హీట్ అవుతున్నటువంటి ఈ వాటర్ ఏదైతే ఉంటుందో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇది పైకి వెళ్ళిపోతుంది, కోల్డ్ వాటర్ కిందికి వస్తుంది. సేమ్ యాజ్ యూజువల్, హాట్ వాటర్ హ్యావ్ మోర్ డెన్సిటీ, ఇట్ విల్ బి గోయింగ్ అప్. కోల్డ్ వాటర్ హ్యావ్ లెస్సర్ డెన్సిటీ, ఇట్ కమ్స్ డౌన్. సారీ, హాట్ వాటర్ హ్యావ్ లో డెన్సిటీ, ఇట్ గోస్ అప్. కోల్డ్ వాటర్ హ్యావ్ హై డెన్సిటీ, ఇట్ కమ్స్ డౌన్. సో ఇట్లా పైకి రావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చేసింది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ అక్యుములేట్ అయిపోతుందండి వాటర్. ఇక్కడ వాటర్ అక్యుములేట్ అయినప్పుడు ఏమవుతుంది, సారీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ వాటర్ నుంచి వచ్చిన స్టీమ్ ఇక్కడ అక్యుములేట్ అవుతుంది. ఈ అక్యుములేట్ అయిన స్టీమ్ ఏం చేస్తుందంటే ఒక్కసారిగా వాటర్ని పైకి ఇట్లా ఫౌంటైన్ లాగా చేస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే గీజర్స్ అంటాం. దాన్ని మనం ఏమంటాము? గీజర్స్. అంటే హాట్ వాటర్ ఫౌంటైన్ని మనం నథింగ్ బట్ గీజర్ అంటాం. అర్థమైందా? అదే ఇక్కడ స్టీమ్ ఫార్మేషన్ ఏం లేకుండా, అంటే ఇక్కడ స్టీమ్ ఇక్కడ ఫార్మేషన్ అయ్యే గ్యాప్ ఏం లేకుండా జస్ట్ హాట్ వాటర్ వరకే పైకి వచ్చింది అనుకోండి, దాన్ని మనం ఏమంటాము? హాట్ స్ప్రింగ్స్ అంటాం. అంతే, గీజర్స్, హాట్ స్ప్రింగ్స్. ఇప్పుడు ఈ గీజర్స్ని యూజ్ చేసి మనం ఇక్కడ టర్బైన్స్ని పెట్టి జియోథర్మల్ ఎనర్జీని జనరేట్ చేయొచ్చు. అంతే కదండి. ఇప్పుడు పైకి వస్తున్నటువంటి ఈ స్ప్రింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం కానీ కొద్దిగా ఛానల్ చేసుకుంటే టర్బైన్స్ రొటేట్ చేస్తాం కదా మనం. ఇప్పుడు పూర్వకాలంలో ఇంకా రైల్వేస్ అంతా ఇట్లే కదా ఉండేది, మనం బొక్కేస్తాం పువ్వు అని చెప్పి సౌండ్ చేసుకుంటూ పోతూ ఉంటాయి. పాయింట్ అర్థమవుతుంది కదా. సో అదే విధంగా ఇక్కడ కూడా మనము జియోథర్మల్ ఎనర్జీని జనరేట్ చేయొచ్చు. మనకి హిమాలయాస్లో, హిమాచల్ ప్రదేశ్లో ఉంది. అండ్ మోర్ ఓవర్ ఈ హాట్ స్ప్రింగ్స్ ఏవైతే ఉంటాయో, బీయింగ్ కమింగ్ ఫ్రమ్ అండర్ గ్రౌండ్ వాటర్, ఇట్ హ్యావ్ సమ్ డిజాల్వ్డ్ మినరల్స్ ఇన్ ఇట్. అందువల్ల దీంట్లో స్నానం చేయడం వల్ల మనకు మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయని చెప్పి చెప్తారు. అర్థమైందా? ఇప్పుడు మీరు షిమ్లాకి వెళ్ళారనుకోండి, షిమ్లాకి వెళ్ళినప్పుడు చాలా కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి. ఆ రిసార్ట్స్లో ఎట్లుంటుందంటే దే విల్ బి న్యాచురల్ హాట్ స్విమ్మింగ్ పూల్స్. ఎట్లుంటుందంటే దే విల్ బి హ్యావింగ్ ఎ వెంట్ ఆఫ్ హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్. మనం ఇక్కడ లోపలికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు హాట్ వాటర్ని, కోల్డ్ వాటర్ని సైమల్టేనియస్గా డ్రాప్ చేస్తే మనకు ఒక రీజనబుల్ టెంపరేచర్ని తీసుకొస్తారు. మనం అక్కడ కొద్దిగా స్నానం చేయొచ్చు. అర్థమైందా? సో దీస్ ఆర్ గైజర్స్ అండ్ హాట్ స్ప్రింగ్స్. ఎన్ని డౌట్స్ అండి ఇందులో? గీజర్స్ కి హాట్ స్ప్రింగ్స్ కి తేడా ఒకటే. ఇక్కడ స్టీమ్ జనరేషన్ ఆఫ్ స్టీమ్ ఎట్లా జనరేట్ అవుతుంది? బికాస్ ఆఫ్ ది ఎంప్టీ స్పేసెస్. అర్థమైందా? నెక్స్ట్, సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గీజర్ అండ్ హాట్ స్ప్రింగ్స్. ప్లీజ్ గో త్రూ. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. Some springs have colorful cyanobacteria, deposits of the mouth with their distinctive colors. Iceland is famous for geysers. So ఇది ఒక్కసారి ప్లీజ్ గో త్రూ. I don't want to go into this again and again. Next, types of volcanoes. Volcanoes ని చాలా types గా మనం డివైడ్ చేస్తామండి. Based upon their location, based upon their frequency of eruption, based upon the lava which they are emitting. స్టార్టింగ్ లో చూసాం కదా, అసిడిక్ వాల్కెనో, బేసిక్ వాల్కెనో, అది చూసాము. అండ్ బేస్డ్ అపాన్ ది లొకేషన్, ఏదర్ కోస్టల్ వాల్కెనోసా, కాంటినెంటల్ వాల్కెనోసా అని చూస్తాం. ఇప్పుడు కోస్టల్ వాల్కెనోస్ లో మనకి ఏది ఉంటుందండి ఎక్కువ? బసాల్ట్. సో మనకి బేసిక్ వాల్కెనో. అదే కాంటినెంటల్ వాల్కెనోస్ లో మనకి ఏముంటుంది? అసిడిక్ ఉంటుంది. ఎందుకంటే లోపల నుంచి మనకు వచ్చేది అసిడిక్ కాబట్టి అసిడిక్ ఉంటుంది. ఆ చిన్న డిఫరెన్సెస్ నేను వదిలేశాను. నేను ఇక్కడ మేజర్గా ఇప్పుడు మీకు చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏమంటే టైప్స్ ఆఫ్ వాల్కెనోస్ బేస్డ్ అపాన్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎరప్షన్.
ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎరప్షన్ పైన మనకు టైప్స్ ఆఫ్ వాల్కెనోస్ ఏంటి అనేది చూస్తాం. అర్థమైందా? ఏదేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎరప్షన్ పైన టైప్స్ ఆఫ్ వాల్కెనోస్ అంటే చూడండి, ఫస్ట్ వన్ యాక్టివ్ వాల్కెనో, డార్మెంట్ వాల్కెనో, ఎక్స్టింక్ట్ ఆర్ ఏన్షియంట్ వాల్కెనో. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఎక్స్టింక్ట్ ఆర్ ఏన్షియంట్ వాల్కెనో, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫస్ట్ వన్ యాక్టివ్ వాల్కెనో erupts frequently. Dormant volcano eruption has not occurred in recently అంటే లాంగ్ ఇంటర్వెల్ ఉంది. ఎక్స్టింక్ట్ వాల్కెనో అంటే ఏంటి? ఎరప్షన్ హ్యాస్ నాట్ బిన్ రికార్డెడ్ ఇన్ ది హ్యూమన్ హిస్టరీ. హ్యూమన్ హిస్టరీలో ఇంతవరకు ఎరప్షన్ రాలేదు. కానీ ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలండి, నో వాల్కెనో కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ పర్మనెంట్ ఎక్స్టింక్ట్ ఆర్ పర్మనెంట్ డామినెంట్. ఎందుకంటే if a volcano, if it has to be declared as extinct volcano, the only symbol before its extinction, the volcano emits vast amount of sulfur from its vent. అర్థమైందా? ఈ వెంట్ నుంచి ఏదైనా వాల్కెనో సల్ఫర్ ని విపరీతంగా ఎమిట్ చేసింది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం? అప్పుడు మనం ఏమని డిసైడ్ చేస్తాం అంటే ఓకే ఇది సర్టిఫైడ్ స్టేజ్ లో వచ్చింది, సో వీ కెన్ డిక్లేర్ యాజ్ ఎక్స్టింక్ట్ వాల్కెనో అని చెప్పొచ్చు. కానీ you cannot say that, ఎందుకంటే మౌంట్ వెసువియస్ ఏదైతే ఉంటుందో ఇటలీలో, it has been declared as extinct from long period of time, almost 200-300 years ముందే వదిలేసారు, ఓకే ఇది ఎక్స్టింక్ట్ అయిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ అది డార్మెంట్ ఫీచర్స్ చూపిస్తుంది, అంటే మళ్ళీ అది నన్ను మర్చిపోవద్దండి అది గుర్తు చేస్తుంది. సో it cannot be permanently classified we cannot classify any volcano permanently as whether it is dormant or extinct. అర్థమైందా? మీరు డార్మెంట్ అనుకునేది సడన్ గా పగలొచ్చు, నేను వచ్చేసా అని, లేదా ఎక్స్టింక్ట్ అనుకునేది ఏరా బాబా నన్ను మర్చిపోయినావా అని చెప్పి మళ్ళీ అది ఒకసారి దూకొచ్చు. సో దెర్ ఇస్ నో క్లాసిఫికేషన్, బట్ వీ హావ్ బ్లంట్లీ క్లాసిఫైడ్ ఆల్ దీస్ థింగ్స్. అర్థమవుతుంది కదా? నెక్స్ట్ వాల్కెనిక్ ల్యాండ్ ఫార్మ్స్. వాల్కెనోస్ వల్ల ఫామ్ అయ్యేటువంటి ల్యాండ్ ఫార్మ్స్, చాలా ల్యాండ్ ఫార్మ్స్ ఫామ్ అవుతాయండి వాల్కెనోస్ వల్ల. 2 టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ ఫామ్ అవుతాయి. అవి ఏవేవి అంటే ఇంట్రూసివ్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ ఎక్స్క్లూసివ్ ల్యాండ్ ఫార్మ్స్ అని చెప్పి చేస్తాం. ఇంట్రూసివ్ ల్యాండ్ ఫార్మ్స్ అనేది ఏంటంటే దోస్ ల్యాండ్ ఫార్మ్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ అపాన్ ది సర్ఫేస్, అంటే సర్ఫేస్ పైన ఫామ్ అవుతే దాన్ని మనం ఏమంటాము? ఎక్స్క్లూసివ్ అంటారు. సర్ఫేస్ లోపల ఫామ్ అవుతే దాన్ని మనం ఏమంటాము? ఇంట్రూసివ్ అంటాం. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. సర్ఫేస్ పైన అంటే ఇక్కడ ఈ మౌంటైన్ కనిపిస్తుంది, దీన్ని మనం ఏమంటాము? ఎక్స్క్లూసివ్ అంటాం. అదే దీని లోపల ఫామ్ అయితే దాన్ని మనం ఏమంటాము? ఇంట్రూసివ్ అంటాం. లెట్ us look at the volcanic landforms are divided into 2 types, extrusive and intrusive, based upon the area where the magma is cooled. magma ఎక్కడ కూల్ అవుతుందనే ఏరియాని, అంతే కదండి. magma లోపల కూల్ అవుతే మీకు లోపల ఒక పెద్ద కొండలాగా ఫామ్ అవుతుంది, బయట కూల్ అయితే బయట కొండలాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, if the magma is cooled upon the surface, then the size of the crystals will be smaller or larger? ఎంత ఉంది? స్మాలర్. ఉన్న చేయలేదు కానీ టైం వేస్ట్ చేయకండి. ఎంతమంది లార్జ్ అయ్యి సిగ్గున్నారు? ప్లీజ్ igneous rocks, when they are cooling upon the surface, the cooling will be rapid, so the formation of crystals will be small. And igneous rocks, when they are cooling inside the earth's crust, the cooling will be slow and the crystal formation will be large. అర్థమైందా? సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లుక్ ఇంటు దిస్ extrusive and intrusive landforms. First one, intrusive landforms. Rocks formed by cooling of magma within the crust. These are intrusive landforms. And అటువంటి రాక్స్ ఏమంటామంటే ప్లూటోనిక్ రాక్స్ అంటారు. ఆ రాక్స్ ఏమంటారు? ప్లూటోనిక్ రాక్స్ అంటారు. Rocks formed by cooling of lava above the surface, they are called igneous rocks. బయట కూల్ అవుతే దాన్ని igneous rock అని, లోపల కూల్ అవుతే దాన్ని ప్లూటోనిక్ రాక్ అని చెప్పి అంటారు. నెక్స్ట్ కానీ జనరల్ గా మనం ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ వాల్కెనిక్ ఆరిజిన్ వచ్చిన రాక్ ఏదవుతుందో దాన్ని ఇగ్నియస్ రాక్ అని ఇస్తాను. వాల్కెనిక్ రాక్ ని మనం ఇగ్నియస్ అని ఇస్తాం. బట్ యూ బీయింగ్ జాగ్రఫీ స్టూడెంట్స్, యూ మస్ట్ యూజ్ ది ప్లూటోనిక్ రాక్ అండ్ ఇగ్నియస్ రాక్ విత్ దేర్ ఓన్ వేరియేషన్. ఆ వేరియేషన్ తోనే యూజ్ చేయాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ల్యాండ్ ఫార్మ్స్. దీస్ ఆర్ ఫార్మ్ డ్యూరింగ్ ద మెటీరియల్ థ్రోన్ అవుట్ డ్యూరింగ్ ది వాల్కెనిక్ యాక్టివిటీ. బయటకు వచ్చిన వాల్కెనిక్ యాక్టివిటీ ఏదవుతుందో దాని వల్ల ఫామ్ అయిన దాన్ని ఏమంటాం మనము? ఎక్స్క్లూజివ్ ల్యాండ్ ఫార్మ్స్ అంటాం. అండ్ ఈ ఎక్స్క్లూజివ్ ల్యాండ్ ఫార్మ్ బయటకు వచ్చేవి ఏవేవి వస్తాయి? నైట్రోజన్ ఉంటుంది, క్లోరిన్ ఉంటుంది, హైడ్రోజన్, ఆర్గాన్, సల్ఫర్, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ ఒక పాయింట్ చెప్తారు, మళ్ళీ అట్మాస్ఫియర్ ఒకటి చెప్తే ఇక్కడ ఒకటి. ద ఓన్లీ గ్యాస్ విచ్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఫ్రమ్ ది ఎర్త్స్ ఇంటీరియర్ ఈస్ రేడాన్. భూమి లోపల నుంచి పుట్టేటువంటి ఒకే ఒక గ్యాస్ ఏంటంటే రేడాన్ గ్యాస్. పాయింట్ అది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్
లెట్ us look into the extrusive landforms. ఫస్ట్ వన్ కాల్డెరా లైక్. కాల్డెరా అంటే తెలుసు కదా మీకు. కాల్డెరా అంటే ఏంటి? యో ఇందాక నేను చెప్పినా కదా మీకు. ఇక్కడ దీన్ని మనం ఏమంటాము? వెంట్ అంటాం. ఈ పైన ఉన్న ఈ పెద్ద హోల్ ఉంది కదా, దీన్ని మనం ఏమంటాము? క్రేటర్ అంటాం. ఈ క్రేటర్ లేక్ కానీ వాటర్ వచ్చి చేరింది అనుకోండి, దాన్ని కాల్డెరా లేక్ అంటారు. ఈ క్రాటర్ కనుక కొద్దిగా గ్రేటర్ సైజ్ లో ఉంటే దాన్ని కాల్డెరా అంటారు. క్రాటర్ విత్ ది గ్రేటర్ సైజ్ ఇస్ కాల్డ్ కాల్డెరా. ఇఫ్ ద కాల్డెరా has accumulated with water, then it is called caldera lake. ఇదిగోండి ఇలా ఉంటుంది. అర్థమైందా? కాల్డెరా లేక్. ఇప్పుడు దీన్ని చూసి ఇది మీరు ఏ వాల్కెనో అని చెప్తారు చెప్పండి. అజ్రిక్ లావానా, బేసిక్ లావానా? బేసిక్ అండి. మీకు అక్కడ మౌంటైన్ ఫార్మేషన్ ఎక్కడ నడిచింది? అది షీల్డ్ లాగా కనిపిస్తుంది కదా మీకు. పెద్ద డిఫరెన్స్ ఎక్కడ ఉంది? ఇది అంత ఐడెంటిఫికేషన్ వస్తుంది. జస్ట్ చూడండి, షీల్డ్ లాగానే కదా ఉంది. డిఫరెన్సెస్ ఏంది? ఇట్లా మౌంటైన్ బిల్డింగ్ ఏదైనా ఉందా? మౌంటైన్ బిల్డింగ్ అంటే ఇలా ఈ విధంగా ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ సిండర్ కోన్. సిండర్ కోన్ అంటే ఏంటి? మామూలుగా లోపల నుంచి వచ్చినటువంటి ఆ మసి యాషెస్ ఇవన్నీ ఏదైతే ఉంటుందో అది మీకు ఒక కొనికల్ షేప్ లో కానీ బయట ఫామ్ అవుతే దాన్ని మనం ఏమంటాం అంటే సిండర్ కోన్ అంటాం. దాన్ని మనం ఏమంటాం? సిండర్ కోన్ అంటాం. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ల్యాండ్ ఫార్మ్స్, వాల్కెనిక్ ప్లాటోస్, వాల్కెనిక్ కోన్స్ అండ్ కాల్డెరా లేక్స్. కాల్డెరా లేక్స్ గురించి ఆల్రెడీ స్టడీ చేసినాం. లేటెస్ట్ వాల్కెనిక్ కోన్స్ ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ సిండర్ కోన్ వాల్కెనిక్ కోన్ అంటాం. అండ్ వాల్కెనిక్ ప్లాటో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసినాం. వాల్కెనిక్ ప్లాటో అంటే ఏంటి అని. నెక్స్ట్ ఇంట్రూసివ్ ల్యాండ్ ఫార్మ్స్, లోపల ఫామ్ అయినటువంటి ల్యాండ్ ఫార్మ్. ఇప్పుడు లోపల ఫామ్ అయినటువంటి ల్యాండ్ ఫార్మ్స్ ని మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పెద్ద దూరం ఏం లేదు ఇది. See this. This is magma chamber. Magma chamber. ఇక్కడ ఈ మాగ్మా ఛాంబర్ లో కిందటి నుంచి ఇట్లా పైకి వెళ్తుంది అనుకోండి. కిందటి నుంచి పైకి వెళ్తుంది అంటే లావా సప్లై అయితే ఉంది, కానీ ఈ లావా సప్లై బయటికి రావట్లేదు. దట్ ఈస్ కాల్డ్ లాకోలిత్. అర్థమైందా? అండ్ ఈ లావా ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఇది ఏమైందంటే హారిజాంటల్ గా ఇంట్రూడ్ అయింది. ఇది ఇట్లా హారిజాంటల్ గా ఇంట్రూడ్ అయింది. దట్ ఈస్ కాల్డ్ సిల్. వర్టికల్ గా ఇంట్రూడ్ అయితే దట్ ఈస్ కాల్డ్ డైక్. అంతే. లాకోలిత్, సిల్, డైక్. ఇక్కడ ఇంకోటి కూడా వస్తుందండి, ఫాకోలిత్ అని చెప్పి ఒకటి వస్తుంది. ఇదిగోండి ఇక్కడ వీడి సింబల్ వేయలేదు. యాక్చువల్గా ఏమంటే అది సింక్లైన్ యాంటీ సింక్లైన్ లాగా లేదా కప్ అండ్ సాసర్ లాగా లోపల ఫామ్ అవుతే దాన్ని ఫాకోలిత్ అంటారు. ఇదిగోండి ఇక్కడ ఇచ్చాను మొత్తం. వైల్ ఐఎమ్ గివింగ్ యూ, ఐ గివ్ యూ డీటెయిల్ డయాగ్రామ్ అగైన్. ఇంకొక డయాగ్రామ్ ఇస్తాం నీట్గా. Looking into this. First one, batholith. First one, batholith. These are large rock masses formed due to the cooling and solidification of hot magma inside the earth crust. అంటే ఇది ఉంది కదా, ఇది లోపలనే కనుక కూల్ అయిపోతే దాన్ని మనం ఏమంటాము? బాథోలిత్ అంటాం. నెక్స్ట్ ఇవి ఎప్పుడంటే ఈ పైన ఉన్నటువన్నీ ఎప్పుడైతే డెన్యుడేషన్లో వెళ్ళిపోతాయో అప్పుడు ఇది మనకు బయటకు కనిపిస్తుంది. అంతవరకు కనపడదు. నెక్స్ట్ దే ఆర్ జనరలీ గ్రెనైటిక్ బాడీస్. నెక్స్ట్ లాకోలిత్. లాకోలిత్ అంటే ఏంటి? ఇట్ హ్యావ్ ది మాగ్మా సప్లై ఫ్రమ్ బిలో, బట్ దిస్ మాగ్మా విల్ నాట్ రీచ్ ది సర్ఫేస్. అండ్ దీస్ ఆర్ జనరలీ డోమ్ షేప్డ్. ఇది డోమ్ షేప్లో ఉంటుంది ఇలాగా. డోమ్ షేప్డ్ ఇంట్రూసివ్ బాడీస్ కనెక్టెడ్ బై ఎ పైప్ లైక్ కాండ్యూయిట్ ఫ్రమ్ బిలో. ఇదిగో ఇట్లా పైప్ లైక్ కాండ్యూయిట్ కింద నుంచి కనెక్షన్ ఉంది కదా below. These are basically intrusive counterparts of explosive dome-like batholith. ఈ బాథోలిత్ ఉంది కదా, దీని యొక్క ఇంట్రూసివ్ కౌంటర్ పార్ట్స్ అన్నట్టు. అంటే మీకు ఎట్లా చెప్పొచ్చు? ఓకే, సి బాథోలిత్ ఉంది కదండి. ఓకే, దీస్ ఆర్ ఈ బాథోలిత్ ఏదైతే ఉంటుందో ఈ బాథోలిత్ సి యాక్చువల్గా ఇక్కడ మనకు క్లియర్ వెంట్ ఉంది బయటికి వెళ్ళడానికి, కానీ ఇక్కడ ఏమైంది? ఇది ఇక్కడ వెంట్ లేదు బయటికి వెళ్ళడానికి, కానీ ఇది అండర్ ఎక్స్ట్రీమ్ ప్రెషర్, ఇక్కడ ఎక్కువ ప్రెషర్ ఉండడం వల్ల ఇక్కడ ఉన్న ఒక క్రాక్ మధ్యలో ఇది పైకి పెనిట్రేట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. చూడండి, ఇక్కడ మనకు అవుట్లెట్ ఉంది క్లియర్గా, అవుట్లెట్ నుంచి బయట వెళ్ళాలి. కానీ ఇక్కడ పాయింట్ ఏమైందంటే ఇది అవుట్లెట్ నుంచి బయటకు వెళ్ళకుండా
ఇది ఇక్కడనే స్టక్ అయి ఉంది. ఓకే, వెయిట్, ఐ షల్ లుక్ అట్ దిస్ పిక్చర్. ఇక్కడ వి నో దిస్ యాజ్ బాథోలిత్, అండ్ ఇక్కడ జనరల్గా ఇది బయటకు వచ్చే వెంట్. కానీ ఇక్కడ ఆల్రెడీ హెవీ ప్రెషర్ ఉండడం వల్ల ఏమైందిరా అంటే ఇక్కడ ఈ రాక్ సర్ఫేస్ వీక్గా ఉండడం, ఈ రాక్ లేయర్స్ వీక్గా ఉండడం వల్ల ఈ మాగ్మా ఏమైందంటే ఇంట్రూడ్ అయ్యి బయటకు వస్తుంది. మాగ్మా ఈజ్ ఇంట్రూడింగ్ అండ్ కమింగ్ అవుట్. అర్థమైందా? దిస్ ఈస్ కాల్డ్ లాకోలిత్. దిస్ ఈస్ కాల్డ్ లాకోలిత్. అంటే మాగ్మా బయటికి రాలేదు, కానీ రాక్ లేయర్స్ వీక్గా ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చింది. బయటకు రావడం వల్ల, కానీ ఇది బయటకు వచ్చిందా? రాలేదు, ఇక్కడే ఆగిపోయింది. ఇక్కడే మీకు ఒక డోమ్ షేప్లో, అంటే కింద నుంచి పైకి వచ్చింది, పుష్ చేసింది, అది ఒక డోమ్ షేప్లో అయింది, కానీ పై రాక్స్ అలౌ చేయలేదు, అది అక్కడనే ఆగిపోయింది. దాన్ని మనం ఏమంటామంటే లాకోలిత్ అంటున్నాం. దాన్ని మనం ఏమంటాం? లాకోలిత్ అంటాం. ఇట్లా అప్పుడు ఇట్లా పైకి వెళ్తున్నప్పుడు ఏమైందంటే ఎప్పుడైతే ఇక్కడ ఆగిపోయిందో అప్పుడు ఇక్కడ హారిజాంటల్ రాక్ ఒకటి వీక్గా అనిపించినప్పటికి ఇట్లా ఇంట్రూడ్ అయింది, దట్ ఈస్ కాల్డ్ సిల్. అదే వర్టికల్గా ఇంట్రూడ్ అవుతే దట్ ఈస్ కాల్డ్ డైక్. ఇక్కడ ఈ సాసర్ షేప్ ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఈ సిల్ ఏదైతే ఉంటుందో సిల్ ఇట్లా సాసర్ షేప్గా మారింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ లోపోలిత్. దట్ ఈస్ కాల్డ్ లోపోలిత్. అదే ఇక్కడి నుంచి ఇంకొకటి పైకి వెళ్ళి ఇట్లా ట్విన్ మష్రూమ్ షేప్లో సింక్లైన్స్ అండ్ యాంటీ సింక్లైన్స్ ఫామ్ అయిందండి, దిస్ ఈస్ కాల్డ్ ఫాకోలిత్. దట్ ఈస్ కాల్డ్ ఫాకోలిత్. అంతే, అర్థమైందా? దానికి సంబంధించినటువంటి ఈ ఎక్స్ప్లెనేషన్ ఇది. దీన్ని ఒకసారి గో త్రూ అవ్వండి, పెద్ద ప్రాబ్లం లేదు. ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ గెట్ మీ టు అగైన్. నెక్స్ట్, వి ఆల్ న్యూ దట్ వాల్కనిజం. వాల్కనిజం అండ్ యాసిడ్ రైన్ గురించి ఇందాక నేను డిస్కస్ చేసిన, గుర్తుంది కదా మీకు? ఎందుకంటే ఈ పైకి వెళ్తున్నటువంటి ఈ క్లౌడ్స్ ఏవైతే ఉంటాయో, ఈ క్లౌడ్స్, దిస్ ఈజ్ యాష్. యాష్ ఈజ్ ఫుల్ ఆఫ్ సల్ఫర్. ఇదిగోండి యాష్. ఇక్కడ యాష్ ఎప్పుడైతే వాటర్లో పడి వస్తుందో అప్పుడు ఏమవుతుంది? అది సల్ఫ్యూరిక్ యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ యాసిడ్ రైన్స్. సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ యాసిడ్ రైన్స్. అదేవిధంగా ఎప్పుడైతే యాష్ ఓజోన్ రీచ్ అవుతుందో, ఓజోన్ రీచ్ అయినప్పుడు ఏమవుతుంది? ఇది ఓజోన్ డిస్ట్రక్షన్. ఓజోన్ డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ ఈ యాష్ ఏదవుతుందో ఈ విండ్స్ యాక్షన్తో ఈ యాష్ చాలా దూరం వెళ్ళిపోయి అక్కడ కూడా మీకు ఏమవుతుంది? యాసిడ్ రైన్స్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, హాట్స్పాట్. హాట్స్పాట్ సేమ్ యాజ్ యూజువల్, కిందటి నుంచి మాగ్మా ఇంట్రూడ్ అవుతుంది. కిందటి నుంచి మాగ్మా ఇంట్రూడ్ అవుతుంది. ఇంట్రూడ్ అయిన మాగ్మా ఫస్ట్ ఇక్కడికి వచ్చింది. ఇంట్రూడ్ అయిన మాగ్మా ఏదైతే ఉందో ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న మౌంటైన్ని ఫామ్ చేసింది. మళ్ళీ ఇది కన్వేయర్ బెల్ట్ మూవ్మెంట్ కింద ఇది కొద్దిగా ముందుకు జరిగింది. సెకండ్, మళ్ళీ ఇక్కడ ఇంకొక మూమెంట్, ఇది ముందుకు జరిగింది. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ముందుకెళ్ళింది. మళ్ళీ ఇక్కడ ఇంకోటి ముందుకెళ్ళింది. లాస్ట్కి ఇక్కడ ఒక మౌంటైన్ని ఫామ్ చేసింది. అదేవిధంగా ఇట్లా ఫామ్ అయ్యేది ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటాం అంటే హాట్స్పాట్స్ అంటాం. దాన్ని మనం హాట్స్పాట్స్ అంటాం. అంటే వాల్కనిక్ ఫార్మేషన్ అసోసియేటెడ్ విత్ ది కన్వేయర్ బెల్ట్ మూవ్మెంట్. అర్థమైందా? హాట్స్పాట్ ఫార్మేషన్. ఇక్కడ చూడండి, క్లియర్గా ఉంది చూడండి. కిందటి నుంచి హాట్స్పాట్ వస్తుంది. యాక్చువల్గా ఫస్ట్ దీన్ని, నెక్స్ట్ నేకర్ ఐలాండ్, నెక్స్ట్ నియోహా ఐలాండ్, ఇది హవాయిన్ ఆర్చిపిలాగ్ ఏదవుతుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అట్లా ఇప్పుడు ప్రస్తుతానికి హవాయి ఐలాండ్స్. అర్థమైందా ఎట్లా ఫామ్ అవుతుందో? హాట్స్పాట్స్ పైన ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్, సో ఇక్కడికి I shall close our lecture today. Tomorrow we shall discuss about tsunamis and continue our